చదువు ఎంత స్ట్రిక్ట్‌గా చదివాము, ఎంత కష్టపడి చదివాము అన్నది కాదు. ప్రతిభ ఎంత ఎదుగుదల ఉంది, ఆ తర్వాత ఎలా ఉన్నత స్థితికి చేరడం అనేటటువంటిది ముఖ్యం అంటూ చీఫ్ జస్టిస్ తాజాగా ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. చీఫ్ జస్టిస్ గొగోయ్ తాజాగా ఒక స్పీచ్ ఇచ్చుకొచ్చారు లా విద్యార్థులకి. ఏమనయ్యా అంటే, నేను నా మార్కులు మెరిట్ లిస్ట్‌లో చూస్తే థర్డ్‌లో ఉన్నాను. ఆహ్, నా అటెండెన్స్‌ను కూడా నా ఫ్రెండ్స్‌తో మేనేజ్ చేపించుకునేవాడిని. కాలేజీకి డజన్ సార్లు కూడా వెళ్ళుండను. బట్ ఎగ్జామ్స్‌లో మంచిగాను మెరిట్ సాధించుకొచ్చాను. అట్లాగే ఇవాళ రోజున మంచి పొజిషన్‌లో ఉన్నాను. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, డోంట్ గో బై ఎగ్జామ్ ర్యాంక్స్. పరీక్షల్లో ర్యాంకుల ఆధారంగా మనం ఆలోచించకండి. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి, ర్యాంక్‌లో ఫస్ట్ వచ్చాను కాబట్టి కాలేజీలో నా కేసులన్నిటి కోర్టులు నాకు అనుకూలంగా తీర్పు వస్తాయి అనుకోవద్దు. నేను ఫస్ట్ ర్యాంకుల్లో సాధించాను కాబట్టి, మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించారు కాబట్టి లాయర్‌గా లా కోర్సు